నీటి మీద ఓడ జాడ, బండ మీద సర్పము జాడ, కన్యకతో పురుషుని జాడ. ఎవరు కనిపెట్టలేరండి. తప్పు చేయాలి అనే ఆలోచన వచ్చిందంటే వాళ్ళని పట్టుకోవడం ఎవరితరం కాదు, అంతే కదండి. తప్పు చేయని వాళ్ళే బయట పడిపోతూ ఉంటారు, తప్పు చేయని వాళ్ళే అన్యాయం అయిపోతూ ఉంటారు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకుంటారు, తప్పు లేని వాళ్ళు బలి చేస్తూ ఉంటారు. ఇలా ఎన్నో విషయాలు మన అనుభవాలు మన జీవితంలో ఎన్నో చూస్తున్నాం. నేను ఇక్కడ ఇంతకే మాట చెప్పినంటే, తన మామ దగ్గరికే వెళ్ళింది తప్ప వేరే పరాయి పురుషుని వంక చూడలేదు. ఆమె కామపు కోరికలతో తన మామ దగ్గరికి వెళ్ళలేదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆమె వేష కాదు, జాగ్రత్తం చేయలేదు. ఆమె చేసిన పని నీతి కలిగిన పని. తామరు అనే మాటకు అర్థం ఏంటని చెప్పానండి. ఖర్జూర వృక్షం, ఈత చెట్టు తిన్నగా ఉంటుంది, వంకర లేనిది. అలాంటి పేరుకు అర్థం ఇచ్చినటువంటి జీవితం అండి ఆమెదే. ఆమె జీవితంలో వంకర లేదండి, ఆమె జీవితంలో పాపం లేదండి, తప్పు చేయాలనే ఆలోచన ఆమెలో లేదండి.